అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. మనకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ అయితే పెట్టారనమాట. పిల్లల చదువుకి ఫ్యూచర్కి ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పండి అని చెప్పి. సో నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లల ఎడ్యుకేషన్ అంటే కాస్ట్లీ ఎడ్యుకేషన్ కాదు, మంచి ఎడ్యుకేషన్. అంటే వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలి, కానీ మన జేబులకి చిల్లులు పడేలాగైతే ఉండకూడదు. సో అదే నేను ఫస్ట్ నుంచి నాకు అనిపించేది ఏంటంటే, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ కాస్ట్లీ ఎడ్యుకేషన్ కాదు. మళ్ళీ వచ్చి కామెంట్ పెడతారు, 1,00,000 కడితేనే మా వాడు మంచిగా చదువుతాడండి, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాడండి అని చెప్పి. అదైతే నేనైతే నమ్మనండి. మన ఇంట్లో మనం ప్రాక్టీస్ చేపిస్తే ఎందుకు మాట్లాడారు చెప్పండి. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మనకు ఒక బతకడానికి కాదండి, మనం ఏదైనా జాబ్ చేయడానికైతే యూజ్ అవుతుంది. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మస్ట్ అండ్ షుడ్ కావాలి, నేను వద్దని చెప్పట్లేదు. అదే ఇంగ్లీష్ని మనం ఇంట్లో కూడా నేర్పించవచ్చు. మన దగ్గర ఆ ఒక క్యాపబిలిటీ ఉంటే కాస్ట్లీ ఎడ్యుకేషన్ అయితే అవసరం లేదు అనేది నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనీ ఉన్న వాళ్ళు చదివించుకోండి, కాస్ట్లీ స్కూల్లో వేయండి, అంతేకాని అప్పు చేసి మరీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక జాబ్కి 1,00,000 మంది వెళ్తున్నారండి, మీరు నమ్ముతారా? ఒక జాబ్కి అంతమంది వేకెన్సీస్ అయితే ఉండవు, కానీ 1-2 జాబులకి వేలల్లో లక్షల్లో ఉన్నారు జనాలు జాబ్స్ లేకుండా. సో అలాంటప్పుడు మనం పెట్టిన మనీ అంతా వేస్టే కదా. సో అందుకే చెప్తున్నాను, మన ఫైనాన్షియల్ స్తోమతని బట్టే మనం డిసైడ్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, మన ఆర్థిక స్తోమత ఎంతవరకు ఉంది, మన వల్ల అవుతుందా ఇంత ఖర్చు పెట్టడం అని ఆలోచించుకొని ఖర్చు అయితే పెట్టండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా మంచిగా పొజిషన్లో ఉండరు అని కాదు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా మంచి పొజిషన్లో ఉంటారు అని కాదు. సో వాళ్ళ నాలెడ్జ్ బట్టి 1,00,000 పెట్టి చదివిపిస్తాము. వాళ్ళు చదవకపోతే ఎల్కేజీ యూకేజీకి 1,00,000 అయిపోతూ ఉంటాయి. వాళ్ళు చదవకపోతే, వాళ్ళకి అంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకునే పవర్ లేకపోతే, అలాంటప్పుడు ఆ 1,00,000 వేస్టే కదా, స్కూల్కే కదా కడుతున్నాం మనం. సో అదే ఆలోచించుకోండి. మన పిల్లాడి స్టామినా బట్టి అలా చదువుకునే పిల్లలకి పెట్టచ్చా అంటే, చదువుకునేవాడు ఎక్కడైనా చదువుకుంటాడని చెప్పేది మా అమ్మమ్మ. సో అదే నేనైతే ఫాలో అవుతాను. మన పిల్లలు చదువుకునేటప్పుడు ఎక్కడ ఏ స్కూల్లో వేసినా వాళ్ళకనేది ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. 1,00,000 వేసి చదివిన పిల్లాడు ఇంటికి వచ్చి మొబైల్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు అని మీరు ఫీల్ అవుతూ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళు ఎక్కువ మైండ్ అప్సెట్ చేసుకోవడం, అది కాదు ఎడ్యుకేషన్ అంటే. మనం వాళ్ళ ఒక ప్రిపరేషన్గా వాళ్ళని పెట్టుకోవాలి, ఈ టైం టేబుల్ పెట్టి వాళ్ళని చదివిపించుకోవాలి. సో అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ చదువు ఎంత మాత్రం ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఏబిసిడి తప్పించి ఇంకేముంటుందండి? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేదైనా ఉంటే నేను కూడా నా ఒపీనియన్ అయితే మార్చుకుంటాను. సో ఓకేనా, వీడియోలో చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో సేవింగ్స్కి అయితే వచ్చేస్తాము. సో ఎడ్యుకేషన్ కోసం మన సేవింగ్స్ ఎలా ఉండాలి అంటే, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆర్డీ అని, ఎఫ్డి అని మనీని సేవ్ చేసుకోండి. ఎందుకంటే రేపు పిల్లలకి అంత ఎడ్యుకేషన్కి మనం మనీ ఎత్తి పెట్టలేము అనుకుంటే, చాలా వరకు ఫారిన్లో వెళ్ళి చదవాలి అనే ఒక గోల్ అయితే ఉంటుంది పిల్లల తల్లిదండ్రులకి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ మనీని అయితే మీరైతే సేవ్ చేసి, మనీని అయితే ఇప్పటి నుంచే సేవ్ చేసి పెట్టుకోండి. వాళ్ళ ఏజ్ బట్టి మీరు సేవింగ్స్ అనేది పెంచాలి. సో వాళ్ళు చిన్న ఏజ్ అంటే కొంచెం సేవింగ్ చేసినా ఆ ఏజ్కి సరిపోతుంది. మరి కొంచెం ఒక 10 years ఆ రేంజ్ పిల్లలైతే కొంచెం ఎక్స్ట్రా అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం కూడా ఇంట్లో ఎక్కువ కష్టపడాలన్నమాట. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుందో, మీరు ఏ ఏరియాలో ఉన్నారో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి, ఓకేనా. నేను చెప్తాను ఈరోజు 1,00,000 అవుతుందండి ఎల్కేజీకి అని చెప్పి, లేదు 50,000 అవుతుందని చెప్తాను. మీ ఏరియాలో ఉంటున్నారు 40,000లో అయ్యే స్కూల్స్ ఉన్నాయి, 30,000కి 1 year కంప్లీట్ అయ్యే స్కూల్స్ ఉన్నాయి. సో అందుకే చెప్తున్నాను, మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా బట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి డిసైడ్ అవ్వండి.
నెక్స్ట్ వచ్చేసి 5 ఇయర్స్లో ఎంత అమౌంట్ కావాలి అని ఎస్టిమేట్ చేసుకోండి. ఎందుకంటే ఎస్ఐపి చేసుకోండి, దాని ద్వారా ఎస్డబ్ల్యూ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఆ మనీ మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో ఈజీగా మన పిల్లలకి ఎడ్యుకేషన్కి అయితే సరిపోతుంది. సో మీరు ఏ ఏజ్ నుంచి తనని ఎక్కువ అంటే మంచి మనీ, మంచి స్కూలు అంటే మంచి ఎక్స్ట్రా మనీ అని కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినంత మనీ అయితే మీరు సేవింగ్స్ ఎంత చేసుకోవాలి ఏమైనా ఒక ప్లాన్ వేసి పెట్టుకోండి. సో అలాంటప్పుడు మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఎస్ఐపి చేసి పెట్టుకోండి, కొన్ని ఇయర్స్కి మీకైతే అది డబుల్ అవుతుంది కాబట్టి మంచి ఆప్షను. సో దాంతో ట్రై చేయండి. అందులో ఎస్డబ్ల్యూపి ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, మంత్లీ అయితే మనీ విత్డ్రా అవుతూ ఉంటుంది. వీలైతే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని బిల్డ్ చేసుకోండి. మీ పిల్లల ఏజ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారో చూసుకోండి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ అంటే ఒకరు సంపాదిస్తుంటే ఇంకొకరు కూడా సంపాదించడానికి ట్రై చేయండి. సో ఇంట్లోనే కూడా ఏదో ఒక వర్క్ చేసి ఏదో కొంచెం మనీని ఎర్న్ చేసుకొని పిల్లల చదువుల కోసం ఎత్తి పెట్టుకోండి. చాలా వరకు గోల్డ్ సేవ్ చేసుకొని దాన్ని బ్యాంక్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి ఫీజులు కట్టి ఆ తర్వాత పెళ్ళికి విడిపించి వాడుకుంటూ ఉంటారు. సో అది కూడా బెస్టే. సో అలా కూడా ట్రై చేయండి. చదువును ఒక నాలెడ్జ్ని బిల్డ్ చేస్తుంది, కానీ తెలివి ఎలా బతకాలో తెలియజేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ₹1,00,000 చదివిపిస్తున్నారు, మనం చదివించట్లేదే అని ఫీల్ అవ్వకండి. మన పిల్లాడికి ఎంతవరకు వాడికి స్టామినా ఉంది, ఎంత చదవగలుగుతాడో అంతే చదవనివ్వండి. ప్రెజర్ పెట్టకండి. మంచి మంచి స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో వేసేస్తే మా పిల్లాడు మంచిగా అందరికీ చెప్పుకోవచ్చు, చూపించుకోవచ్చు అని ఇలా సోషల్ స్టేటస్ అంటే మన స్టేటస్ కోసం మనం ఎక్కువ మనీని అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక స్తోమతను బట్టే మనం అయితే ఖర్చు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. ఆ మనీతో హైయర్ స్టడీస్ని అయితే చదివిపించండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, మనకు ఎక్కడ మనీ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఎక్కడ పెడితే మన మనీ డబుల్ అవుతుంది అని ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడే మన మనీని ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు హయ్యర్ స్టడీస్కి ఇప్పుడు 1,00,000 ఉన్న చదువుకి నెక్స్ట్ వాళ్ళు ఇంటర్, డిగ్రీ వచ్చే లోపల కోట్లు అయిపోవచ్చు. ఎవరు చూశారు చెప్పండి? 10 lakhs, 15 lakhs, 13 lakhs, 40 lakhs పెట్టి కూడా చదివించాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అంత మనీ ఎవడిస్తాడు? ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చేస్తుందా? రాదు. కాబట్టి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే దాని మీద అయితే పెట్టుబడి పెట్టారనుకోండి, మీకైతే మంచిగా ఉంటుంది. లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారనుకోండి, మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే వస్తూ ఉంటుంది. రేపు మీ ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా మీరు ఎలాంటి అప్పులు చేయకుండా మీ పిల్లల హయ్యర్ స్టడీస్ అయితే చదివించేయచ్చు. చిన్నప్పటి నుంచే మంచి సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా? సో దగ్గరలో వెళ్ళి అప్పులు చేసి ఆ అప్పులకి కట్టలేక పొలాలు అమ్ముకొని సో దానివల్ల మీరు సఫర్ అవుతూ మీకు ఫైనాన్షియల్ స్టేటస్ని తగ్గించుకోవడానికన్నా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఓకేనా అండి? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నేను ఇంకేదైనా మిస్ అయ్యానా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీ పిల్లలు మంచిగా చదువుతారు అనుకుంటే మీకు మంచి స్కాలర్షిప్స్ వచ్చే స్కూల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకు మనీ అయితే సేవ్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్కి ఇంకా ఏ విధంగా సేవ్ చేస్తున్నారు, మీరేమనుకుంటున్నారో, మీ మైండ్ సెట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? టేక్ కేర్, బాయ్.